హెచ్సీఏలో అవినీతి జరుగుతూనే ఉందని ఆరోపించింది టీజీ క్రికెట్ అసోసియేషన్. అండర్-14 సెలక్షన్ పేరుతో అవినీతికి పాల్పడ్డారు అని టీజీ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీసీఐలో అండర్-14 టీం ప్రస్తావనే లేదు అని టీజీ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. హెచ్సీఏ అవకతవకలపైన డీజీపీకి ఫిర్యాదు చేస్తామని టీజీ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. మహేశ్వరి, హెచ్సీఏలో పూర్తిగా రోజు రోజుకి అవినీతి పెరిగిపోయిందనేటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మండిపడ్డారు. కాసేపు క్రితమే ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. మొన్న ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-14 సెలక్షన్స్ పేరుతో 5-6 వేల మందిని ఒక్కసారిగా ముక్కుమ్మడిగా స్టేట్ వైడ్ ఒకసారి పిలిచి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది అనేటువంటి అంశాన్ని వీళ్ళు లేవనెత్తారు. ఒక పర్టికులర్ గా ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టి పిల్లలందరినీ కూడా ఇబ్బంది లేకుండా సెలక్షన్ చేయవచ్చు. కానీ సెలక్షన్స్ పేరుతో ఆల్రెడీ కొంతమందిని సెలక్షన్ చేసుకుని నామమాత్రంగా కేవలం సెలక్షన్స్ పేరుతో అందరినీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. హెచ్సీఏలో దీనిపైన బీసీసీఐ కూడా ఫిర్యాదు చేస్తామనేటువంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చెప్తుంది. ఇప్పటికే హెచ్సీఏకి సంబంధించి అనేక అవినీతి పెరిగిపోయింది కాబట్టి దానికి సంబంధించి గుర్తింపును కూడా రద్దు చేయాలి, లేకపోతే ఆ బాడీని ప్రక్షాళన చేయాలి అనేటువంటిది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ కూడా లేఖ రాస్తామని చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.